ద లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినమందు కీర్తనల గ్రంథము 35వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాము. ఈ యొక్క ధ్యాన పట్టణము 5వ కీర్తన 28వ వచనము. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. దేవుడి వాక్యమును దీవించును గాక. మై టంగ్ విల్ ప్రొక్లెయిమ్ యువర్ రైచియస్నెస్, యువర్ ప్రైజెస్ ఆల్ ద డే లాంగ్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్. దావీదు మహారాజు రాసిన 35వ కీర్తనలో కూడా మనం చూస్తున్నాము, నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను. 34వ కీర్తనలో కూడా మనం చూస్తాను, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. ఈ పాటలు ఈ కీర్తనలు అన్నీ కూడా దేవుని స్తుతించేవే. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకు ఏమి చేసి ఉన్నాడు అనే విషయాలను మనకు పదే 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 దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, నేను దినమెల్లా నీ నీతిని గూర్చు నీ కీర్తిని గూర్చు సల్లాపము చేయుచున్నాను అని అంటున్నాడు. నీ కీర్తన గురించి నేను పాడతానయ్యా, నీ యొక్క నీతిని గురించి నేను ప్రచురిస్తానయ్యా అని దావీదు మహారాజు అంటున్నాడు. కారణం ఏంటంటే దేవుడు మన పక్షాన ఎలా ఉన్నాడు అనే విషయాలు మనము ధ్యానం చేద్దాము. 35వ కీర్తన 1వ వచనం చూసినట్లయితే, యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడము, నాతో పోరాడు వారితో పోరాడము, కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు నాతో సహాయంకి రమ్ము, నువ్వు నాతో రా, నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడు, నాతో ఎవరెవరైతే వాదిస్తున్నారో అయ్యా నువ్వు నా పక్షాన నువ్వు వాదించు, నా పక్షాన నువ్వు నిలబడు అని చెప్పేసి దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అతను శ్రమలో ఉన్నాడు. 4వ వచనం చూసినట్టు, నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక, నాకు కీడు చేయని ఆలోచించు వారు వెనుకకు మళ్ళింపబడి లజ్జపడదురుగాక. ఎంతో అవమానం అండి యేసు ప్రభుకి, ఎంతో అవమానం. ఆయనలో ఎటువంటి లోపం లేదు, ఎటువంటి పాపం లేదు, ఆయనలో ఉన్నటువంటి ఎటువంటి తప్పిదం అనేది ఆయన ఏమీ కూడా చేయలేదు. ఆయన నిరపరాధి అయినప్పటికి కూడా ఆయన మీద దూషిస్తున్నారు, మొహం మీద ఉమ్మి వేస్తున్నారు, భయంకరంగా ఆయనను దూషిస్తున్నారు. కానీ ఏం చేశాడు? తండ్రికే అప్పగించాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అలాగే దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నాతో వ్యాజ్యమాడు వారితో నువ్వు వ్యాజ్యమాడు, నాతో వాదించు వారితో నువ్వే వాదించు, నన్ను సిగ్గుపడనియద్దు దేవా అని అంటున్నాడు. మనకి అటువంటి పరిస్థితులు మనకి రావట్లేదా? ఒక్కొక్కసారి మనం మాట్లాడలేనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనలో తప్పు లేకపోయినా కానీ మనము నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితులు చాలాసార్లు మనం ఎదుర్కొంటూ ఉంటాము. ఒకవేళ మనం గట్టిగా మాట్లాడితే, ఒకవేళ మనం ఏమైనా మా తప్పు కాదని మనం వాదిస్తే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో మనకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? మనం మౌనంగా ఉంటాము. మనం చేయగలిగింది ఒకే ఒక్కటి ప్రార్థన. ఏమనంటే, అయ్యా నాతో వాదించేటువంటి వారితో నువ్వు వాదించు, మరి నన్ను అపరాధంగా నిలబెట్టేటువంటి వారితో నువ్వు వాదించు, నువ్వు మాట్లాడు అని దేవుని సన్నిధిలో కానీ మనము అడిగినట్లయితే దేవుడు మనకు తన కృపను చూపించేటువంటి వాడు. హల్లెలూయా. చూడండి 26వ వచనం చూసినట్లయితే, నా అపాయమును చూచి సంతోషించువారు అవమానమునందుదురుగాక, లజ్జపడుదురుగాక, నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. చూడండి, దేవుని దగ్గర కంప్లీట్గా తను సరెండర్ చేసుకున్నాడు. అయ్యా నేనైతే మాట్లాడు, నా వల్ల అయితే ఏమి కాదు, అయితే నువ్వు నాకు సహాయం చేయి, నేనైతే నిన్ను దినమెల్లా నీ నీతిని బట్టి నీ కీర్తిని బట్టి నేను సల్లాపములు చేస్తాను అని అంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలి? శత్రువు యొక్క నోరు మోయించాలి అంటే, శత్రువు యొక్క పథకాలన్నీ కూడా క్యాన్సిల్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఒక్కటే, దేవుని సన్నిధిలో నిలబడటమే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటమే, దేవుని స్తుతించటమే, దేవుని ఆరాధించటమే. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడ మహోన్నతుడ మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము తండ్రి. దేవా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఉదయకాశంలో షాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడున్నారు దేవా, నీకు వందనాలు. 35వ కీర్తన ద్వారా దావీదు మహారాజు రాసిన కీర్తన ద్వారా మీరు మమ్మల్ని సంధించారు దేవా, నీకు వందనాలు. దావీదు మహారాజు
అంటున్నాడు, దినమెల్లా నీ యొక్క నీతిని గూర్చు, నీ కీర్తిని గూర్చు నా నాలుక సల్లాపము చేయను, నాలుక నీ గురించి పాడును, నా నాలుక నీ గురించి కొనియాడును అని చెప్తున్నాడు యేసయ్య. అవును తండ్రి, నాయన మా పక్షమున వ్యాజ్యం ఆడండి దేవా మీరు. ప్రభా, మేము తప్పు లేనప్పుడు కూడా మరి అపరాధులుగా నిలబడబడిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు నాయన నీవే మా పక్షమున ప్రభుని తీర్పు తీర్చవలసిందిగా మేము వేడుకొచ్చున్నాం తండ్రి. యేసయ్య, మీరు మాకు సహాయం దయచేయండి ప్రభా. ఎవరెవరైతే ప్రభు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వారు చేయనటువంటి తప్పులు ప్రభానాథను వారు నిందలు మోస్తున్నారో నాయన ప్రభా, వారి జీవితంలో ప్రభానాథను వారి పక్షమున మీరు నిలబడండి నాయన, మీరు మాట్లాడండి యేసయ్య. ప్రభానాథాన్ని వారి యొక్క కళ్ళు మూసేటువంటి దేవుడు నీవే నాయన. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి, నీకే వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. దావీదు మహారాజులాగా మేము ఎల్లప్పుడూ కూడా నా తండ్రి మా యొక్క నాలుకతో ప్రభా మేము స్తుతించేటువంటి వారముగా, ఆరాధించేటువంటి వారముగా మీరు మమ్మల్ని చేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.